వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. కేరళలో రాహుల్ గాంధీ పాట్లు పడతా ఉన్నాడు. అంటే కర్ణాటక, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీల పేరు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చినాయో కాంగ్రెస్ పార్టీ ఈ రెండు రాష్ట్రాల్లో, ఇప్పుడు కేరళ టార్గెట్గా అక్కడ రాజకీయం సాగుతోంది. అయితే ఇప్పుడు కర్ణాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీలు, ఇవాళ మళ్ళీ కేరళలో అయ్యే 5 గ్యారంటీల డ్రామాకు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని చెప్పాలి. అయితే ఇవాళ మరి కర్ణాటక, తెలంగాణలో గ్యారంటీల పేరు చెప్పి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ యొక్క గ్యారంటీల పాచిక కేరళలో ఎంతవరకు పారే అవకాశం ఉంటుంది? ఎందుకంటే కేరళ హైయెస్ట్ లిటరసీ రేట్, అంటే చదువుకున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆ రాష్ట్రం దేశంలో అందరికంటే కూడా చదువుకున్నటువంటి వాళ్ళు అత్యధికులు. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఫ్రీ బీస్కి సంబంధించి అనేక కీలకమైనటువంటి కామెంట్స్ చేసింది. మరి ఇవాళ ఇటువంటి ఫ్రీ బీస్ ఇవాళ కేరళలో ఇంప్లిమెంట్ చేయటం ద్వారా మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎంత? లేదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి డ్రామాలు చూసి మరి కేరళ ప్రజలు ఓట్లు వేసే అవకాశం ఎంత అనే చర్చ ఇవాళ పొలిటికల్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరి ఇవాళ రాహుల్ గాంధీ తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఇక్కడ పూర్తిగా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేసిందని చెప్పుకోవాలి. గ్యారంటీల అమలు జరగట్లేదని చెప్పుకోవాలి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని చెప్పుకోవాలి ఫ్రీబీస్ వల్ల. మరి ఇటువంటి సందర్భంలో ఫ్రీబీస్ విషయంలో ఒకవైపు సుప్రీంకోర్టు మొట్టికాయలు, మరోవైపు ఇవాళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ కుంటుపడినటువంటి నేపథ్యంలో ఇవాళ కేరళ కొద్దో గొప్ప కొంత వామపక్ష పార్టీలు అక్కడ రాజ్యం వెళ్తూ ఉన్నాయి. మరోవైపు ప్రజల తరఫున వామపక్ష పార్టీ నిలబడుతూ ఉన్నాయి ఇప్పటిదాకా. మరి ఇవాళ ఏ అధికారం కోసమైతే ఇవాళ గ్యారంటీల పేరు చెప్తూ ఇదే రాహుల్ గాంధీ లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో గెలిచిన తర్వాత అటు దిక్కు కూడా చూసే పరిస్థితి ఉండే అవకాశాలు లేదు అనే చర్చ కూడా లేకపోలేదు. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అంటే ఇవాళ తెలంగాణలో పరిస్థితి, ఒకవైపు కర్ణాటకలో పరిస్థితి. కనీసం కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం అక్కడ పెద్ద ఎత్తున వార్ జరిగితే అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ. మరోవైపు తెలంగాణలో ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం కనీసం నేను ఉన్నానంటూ కూడా అండగా వచ్చినటువంటి పాపాన కూడా పోలేదు. మరోవైపు ఖమ్మం వెలుగుమట్లలో సేమ్ ఇదే పరిస్థితి. ఇవాళ గతంలో ఎన్నికల ముందు నేను తెలంగాణ బిడ్డ, నేను తెలంగాణలో ఏ ఒక్క చిన్న పిల్లగాడికి కష్టం వచ్చినా నేను వస్తా అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణ దిక్కే చూసే పరిస్థితి లేదు. మరి ఇవాళ సేమ్ ఇదే మాటలు ఇవాళ కేరళలో చెప్తూ ఉన్నాడు. నేను కేరళ మనిషిని, కేరళం అంటే నాకు ప్రాణము, నేను ఖచ్చితంగా ఒక ఇంట్లో మనిషిలాగా ప్రతి అర్ధరాత్రి మీకు కష్టం వచ్చినా నేను వస్తాను అని. మరి ఇటువంటి సందర్భాల్లో మరి ఈ రెండు రాష్ట్రాలు గాలికి వదిలేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేరళ మీద ఎందుకంత ప్రేమ ఒలకపోస్తోంది? ఇవాళ జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇక్కడ ఎంతమంది జాబులు వచ్చినాయి, ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. మరోవైపు ఇవాళ ఫ్రీబీస్ పేరుతో ఫ్రీబీస్కి ప్రజల్ని అలవాటు చేసి ప్రజల్ని సోమరిపోతులుగా మార్చిన తర్వాత ఇవాళ ఇదే ప్రజానీకం నుంచే ట్యాక్సుల పేరుతో ఇంకో పేరుతో నడ్డి విరుస్తున్నటువంటి వాస్తవం కాదా ఇది? ఇవాళ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి హైదరాబాద్ను చుట్టూతా ఉన్నటువంటి మున్సిపాలిటీలు తీసుకొచ్చి హైదరాబాద్ నగరాన్ని కలిపేసి ఇవాళ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తెలంగాణలో మొత్తం అతలాకుతలమై వ్యవహారాన్నంతా కాగ్ చెప్తుంటే ప్రతినిత్యం అప్పుల పాలవుతున్నట్టుంటే, మరోవైపు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో తెలంగాణ ఖజానా ఖలాస్ అయిపోయిందని ఆయనే స్వయంగా ఒప్పుకుంటుంటే, మరి ఇవాళ ఆర్బీఐ నుంచి సెక్యూరిటీ డిపాజిట్లు చేసి అప్పులు తెచ్చుకుంటుంటే వేలంలో, మరి ఇవాళ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్ళిపోదామని మరి ఇప్పుడు కేరళని ముంచుదామని కాంగ్రెస్ ఉద్దేశం లేదు. మాకు అక్కడ అధికారం వస్తే చాలనుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? ఇవాళ వాస్తవానికి కేరళ మీద ప్రేమ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పేది ఉండే, మేము కేరళలో మేము ఈ ఫ్రీబీస్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, కర్ణాటక తెలంగాణలో మేము ఏదో అని ఫ్రీబీస్ ఇచ్చినాం, అక్కడ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది, మేము కేరళలో ఇవ్వలేము, బీహార్లో లేదంటే ఢిల్లీలో చెప్పినట్టుగా బీజేపీ లాగా మేము ఫ్రీబీస్ ఇవ్వలేము అని. ఒకప్పుడు ఫ్రీబీస్కి వ్యతిరేకించినటువంటి బీజేపీ పార్టీ అధికారం కోసం వాళ్ళు కూడా ఫ్రీబీస్కి అలవాటు చేశారు ఇతర రాష్ట్రాలు. ఇవాళ కేరళ వేదిక అయింది. ఇవాళ చూడండి 5 గ్యారంటీలకు సంబంధించి రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారో. We are going to provide some basic protections to the people of Kerala. That will be like a protective cover for the people of Kerala. So we have 5 guarantees which we are proposing for the people of Kerala. So the first guarantee is a free bus travel for all women in KSRTC buses. 1,000 rupees a month financial assistance to college-going girl students. Welfare pensions increased to 3,000 rupees a month.
The Congress government in Rajasthan came up with a fantastic health insurance scheme. It was praised all over the world. And one of our greatest leaders was Omen Chandy ji. So we are going to name the new health insurance scheme for Kerala after Omen Chandy ji. And that is going to provide 25 lakh rupees of insurance for every household. Up to 5 lakh interest-free loans for youngsters who want to start their businesses. And a dedicated ministry for senior citizens' welfare. And I'm forever a soldier of the people of Kerala. So I am ready to do whatever the people of Kerala want to help build a good future for the people. సో ఇది రాహుల్ గాంధీ చెప్తున్నారు. మొట్టమొదటి ఫ్రీ బస్, మళ్ళీ అక్కడ కేరళకు సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇవాళ తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సుకు సంబంధించి ఎన్ని విమర్శలు ఎదుర్కొంటోంది, మరోవైపు ఆర్టీసీ ఎంత గడ్డు కాలం ఎదుర్కొంటుందో మనందరికి కనిపిస్తూనే తెలుస్తూనే ఉంది. కానీ ఇవాళ ఇదే గ్యారంటీని ఇవాళ మళ్ళీ కేరళలో ఉచిత బస్సు పేరు మీద అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అట్లాగే పెన్షన్లకు సంబంధించి ఇక్కడ పెన్షన్లు చేస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇవ్వలేదు, వృద్ధులకి ఎవరికి కూడా పెంచినటువంటి పాపాన పోలేదు. ఇవాళ అక్కడ 3,000 చేస్తామని పెన్షన్ చెప్తుంది. అట్లాగే ఉమెన్ చాందీ గారి పేరు మీద 25 లక్షల పాటు హెల్త్ ఇన్సూరెన్స్. ఇవాళ ఇక్కడ ఇదే తెలంగాణలో రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి పేరు చెప్పి ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతమంది అవైల్ చేసుకుంటున్నారు? డేటా ఏమన్నా కనీసం ఇప్పటిదాకా ఉందా? రాజీవ్ యువ వికాసం అన్నారు, ఏమైంది యువ వికాసం? జాబులు ఏమైనాయి? తర్వాత తులం బంగారం ఏమైంది? స్కూటీలు ఏమైనాయి? ఇవాళ ఇదే స్కూటీల విషయంలో తాజాగా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? ఈ ఆర్థిక సంవత్సరం ఇవ్వలేనటువంటి పరిస్థితి, భవిష్యత్తులో నెక్స్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరం మేము ఇప్పటి నుంచి కార్యాచరణ చేస్తామని. కళాశాలలకు వెళ్ళి ఆడపిల్లలకు తొందరలోనే, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సాధ్యం కాకపోవచ్చు, తొందరలోనే స్కూటీస్ ఈవీ వెహికల్స్ ఆడపిల్లలకి ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నాం. తర్వాత గిగ్ వర్కర్ల కోసం పెద్ద ఎత్తున మేనిఫెస్టోలో పెట్టారు. ఇవాళ జొమాటో, స్విగ్గీ, ఓలా అట్లాగే డ్రైవర్ల కోసం వాళ్ళకి సంబంధించినటువంటి బిల్లు ఇప్పటిదాకా అతిగతి లేదు. దాని మీద కసరత్తు కార్యాచరణ కూడా చేసినటువంటి పాపాన ఇవాళ ప్రభుత్వం పెద్దలు చేయట్లేదు. 2.5 సంవత్సరాలు గడిచిపోయింది తెలంగాణలో. ఇవాళ హామీల గురించి మాట్లాడితే నిజంగా ప్రజల పక్షాన మనం నిలబడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోపం రావచ్చు, కానీ ఇవాళ వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ 5 గ్యారంటీలు కేరళలో ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో మరి అక్కడ కేరళ ప్రజలు ఇవాళ నిలదీస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులు కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు చప్పట్లు కొట్టొచ్చు, కానీ వాస్తవాలు ఖచ్చితంగా మేము అక్కడ కేరళ ప్రజల్ని మోసం చేస్తున్నాము గ్యారంటీల పేరుతో అనే విషయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియదా? ఎన్ని హామీలు అమలు చేసే అవకాశం ఉంటుంది? అంటే అమలు కాని హామీలు చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి? కేవలం అధికారం కోసమే కదా. ఇక్కడ రాహుల్ గాంధీని అక్కడ ఉన్నటువంటి ప్రజలు, మరి ప్రెస్ కాన్ఫరెన్సా లేదంటే ఇంటరాక్షన్ సెషన్ తెలియదు, కానీ స్పష్టంగా ఫ్రీ బీస్కి సంబంధించి ఆయన క్వశ్చన్ చేశారు. మీరు ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు, అసలు ఫ్రీ బీస్ ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? ఇవ్వటం కరెక్ట్ కాదు కదా, ఇది లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ భాగం కాదు కదా అని అడిగారు. అడిగితే రాహుల్ గాంధీ ఏం చెప్పారో మీరే వినండి సమాధానం. After 80 years, if you are talking about giving freebies to the people in India, it means we made them poor. It's not economic development. So when India will become an economically developed country? What about freebies to Mr. Adani? రాహుల్ గాంధీ ఫ్రీబీస్ గురించి మాట్లాడకుండా అదానీ అంబానీ ఫ్రీబీస్ ఇవ్వచ్చు, ప్రజలకు ఇవ్వకూడదా అని. మీరు వరుసగా ఇట్లాగే ప్రజలకు ఫ్రీబీస్ ఇచ్చుకుంటూ పోతే ప్రజల్ని మరింత పేదోళం చేసేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా సోమరిపోతుగా అలవాటు పడిపోతున్నారు అనేది ఇవాళ చాలా మంది ప్రజలు ఇవాళ అవేర్నెస్గా మాట్లాడుతున్నారు. ప్రభుత్వాలు లేకుంటే రాజకీయ నాయకులు అది గుర్తించట్లా. ఇవాళ చూడండి ఫ్రీబీస్కి సంబంధించి ఎకనామిక్గా ఎంత ఇంపాక్ట్ పడుతోంది. చాలా వరకు క్లియర్గా ద బెంచ్ అబ్జర్వ్డ్ దట్ విల్ స్టేట్స్ ఫేస్ రెవెన్యూ డెఫిసిట్స్, దే కంటిన్యూ టు ఆఫర్ ఫ్రీబీస్ విచ్ అకార్డింగ్ టు ఆర్బీఐ రిపోర్ట్స్ ఇన్ విజన్ ఐఏఎస్ ఆర్టికల్ may lead to rise in the combined gross fiscal deficit such as the increase to 3.2 of GDP in financial year 25. అట్లాగే తాజాగా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ కోసం ఇది సహాయపడదు, ప్రజలు చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులకు దిగజారే అవకాశం ఉంటుంది, ఫ్రీబీ కల్చర్ మారిపోవాలి అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ ట్యాక్స్ పేయర్స్కి బర్డన్గా మారే అవకాశాలు ఉంటాయి అని. ఖచ్చితంగా ట్యాక్స్ పేయర్స్కి బర్డనే. ఇవాళ ప్రభుత్వాలు చేతులు ఎత్తేసి ఆర్థికంగా మా దగ్గర ఏమీ లేదు, నన్ను కోసుకొని తింటారా,
నా దగ్గర బట్టలిప్తే కూడా ఏం లేదు, ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది అంటే కేవలం ఫ్రీబీస్ వల్లే. ఇవాళ మొదట్లో ఫ్రీబీస్ని వ్యతిరేకించినటువంటి బీజేపీ, ఇదే నరేంద్ర మోదీ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం ఎక్కడ సొంతం చేసుకుంటుందని స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు కూడా ఫ్రీబీస్కి తెరలేపారు. మరొకటి రాహుల్ గాంధీ డ్రామాలు, అట్లాగే ఎన్నికలకు సంబంధించి జిమ్మిక్కులు నేను ఎందుకు అంటున్నాను అంటే, ఇవాళ అక్కడ సెంటిమెంటు యువతని రాహుల్ గాంధీ విస్తృతంగా వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో, అట్లాగే యువతతో, అట్లాగే అక్కడ ఉన్నటువంటి కాలేజ్ స్టూడెంట్స్తో ఏదో ఇంకా రాహుల్ గాంధీ మాతో ప్రతిరోజు ఇట్లే ఉంటాడేమో, మేము చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీ ఇంటదేమో, నిజంగా అడ్మినిస్ట్రేషన్ ఈయన మాటల్లాగే ఉంటుందేమో అని అనుకుంటున్నారు ప్రజలు. ఇవాళ అట్లా అభిప్రాయం పడి, అట్లా మభ్యపడే, అట్లా మోసపోయే తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇవాళ ఇక్కడ రోడ్ల మీదకి వస్తే క్రికెట్ ఆడాడు రాహుల్ గాంధీ, స్కూల్ పిల్లలతో ముచ్చటించాడు, హెలికాప్టర్లు వేసుకొని ఎక్కాడు, తిరిగాడు. ఏం ఊడగబెట్టారు? అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఇదే స్కూల్కి సంబంధించినటువంటి గురుకుల పాఠశాల పిల్లలు ఇవాళ అనారోగ్యంతో కలుషితాహారం తిని ప్రతిరోజు కొన్ని వందల కేసులు వస్తూ ఉన్నాయి. ఏ రాహుల్ గాంధీ కనపడట్లా? ఖమ్మం వెలుగుమాట రాహుల్ గాంధీ కనపడట్లా? వాళ్ళ పార్టీ అధికారమే ఉంది కదా ఇక్కడ. మరి కేరళలో మళ్ళీ అయ్యే డ్రామాలు. ఎన్నికలు రావాలంటే ఇళ్ళలోకి పోవాలా, స్పోర్ట్స్ మెన్స్ని ఎంకరేజ్ చేయాలా, అట్లాగే అక్కడ ఉన్నటువంటి యూత్తో పోవాలా. ఇవాళ హార్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇవాళ కేరళలో తిరిగే తిరుగుళ్ళకి రాహుల్ గాంధీకి తెలంగాణ సొమ్ము వాడుతూ ఉన్నారు. ఆయన తెలంగాణకు సంబంధించినటువంటి హెలికాప్టర్, తెలంగాణ ప్రభుత్వ హెలికాప్టర్ అక్కడ రాహుల్ గాంధీ వాడుతూ ఉన్నాడు. అది గమనించాలా. బీహార్లో తెలంగాణకు సంబంధించినటువంటి హెలికాప్టర్లు వేసుకొని తిరిగాడు. రేవంత్ రెడ్డి వాహనాలు వెళ్ళాయి అక్కడికి. ఇవాళ సేమ్ కేరళలో జరుగుతుంది. మరి కేరళలో సెంటిమెంట్ మీద అక్కడ యువతకి, మహిళలు సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా కరళిపట్టు అని చాలా ఫేమస్ ఉంటుంది అక్కడ కేరళలో. చాలా మంది మహిళలు అదొక ఆర్ట్గా భావిస్తారు, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు మహిళా సమాజం అంతా. ఇవాళ కేరళ పట్టి అక్కడ మహిళలతో ఈయన ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. Did you want to join with me? Do you want me to do that? Yeah. But you know, I'm not going to do it alone. So Dean, you also please come. Venu also come. కేసీ వేణుగోపాల్ కూడా ఆడమని చెప్తూ ఉన్నాడు. కేసీ వేణుగోపాల్ అక్కడ సీఎం క్యాండిడేట్, అక్కడ స్టెప్పులు వేస్తా ఉన్నాడు, డ్యాన్సులు వేస్తా ఉన్నాడు. ఇట్లా ఆడని డ్రామా లేదు కేరళలో. ముసలి వాళ్ళని హగ్గులు చేసుకుంటా ఉన్నాడు, వాళ్ళతో ముచ్చటిస్తా ఉన్నాడు, హోలీలకు రంగులు వేసుకుంటా ఉన్నాడు. ఎన్ని డ్రామాలు అంటే అన్ని డ్రామాలు చేస్తూ ఉన్నాడు. మరి ఫ్రీబీస్కి సంబంధించి ఇక్కడ మేము చేయలేని పక్షంలో ఉన్నాము, ఆర్థికంగా ఈ విధంగా ఉంటుంది అని వాస్తవం ఒప్పుకొని కేరళ పట్ల ప్రేమ చూపించుంటే రాహుల్ గాంధీకి ఇవాళ ప్రజలందరూ కూడా ఆశీర్వదించేవాళ్ళు. ఒకవైపు తెలంగాణ, కర్ణాటకలో రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతూ ఉంటే, ఈ రెండు రాష్ట్రాల పాలన చూసిన తర్వాత ఏ రాష్ట్రమైనా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందా అనే ప్రశ్న ఇవాళ రాజకీయ పండితుల్లో, లేకుంటే మేధావుల్లో, చదువుకున్నటువంటి విఘ్నుల్లో వస్తూ ఉంది. కానీ రాహుల్ గాంధీయో కాంగ్రెస్ పార్టీయో దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. చేసినటువంటి తప్పే పదే పదే చేస్తున్నారు. బీజేపీ ఇంత అన్ని రాష్ట్రాల్లో కొడుతున్నటువంటి బీజేపీ, అన్ని రాష్ట్రాలు తమ ఖాతాలోకి వేసుకుంటున్నటువంటి బీజేపీ కేరళలో ఎందుకు సాధ్యం కాలేదు? కేరళలో చాలా విఘ్నులైనటువంటి ఓటర్లు ఉన్నారు, చాలా చదువుకున్నటువంటి ఓటర్లు ఉన్నారు, చాలా విజ్ఞతతో ఆలోచిస్తారు. మరి అక్కడ రాహుల్ గాంధీ గారి పాచికలు నిజంగా పారే అవకాశం ఉంటుందా? కేరళ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతుందా? ఎంతవరకు స్కోప్ ఉంటుంది కేరళలో కాంగ్రెస్ పార్టీకి? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.